హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి అంటే సప్లిమెంట్స్ వాడాలి అనుకున్నా, లేదంటే డెఫిషియన్సీ లక్షణాలను బట్టి ఏదైనా సప్లిమెంట్ వాడాలి అనుకున్నా, ఆ సప్లిమెంట్‌లో ఏది వాడాలి, ఏ ఫార్మ్ వాడాలి, మీరున్న కండిషన్‌కి ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజులు వాడాల్సొస్తది, ఇలాంటి విషయాలు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, మీరు పర్సనల్‌గా మాట్లాడాలి అనుకుంటే, కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి గానీ, లేదు అంటే కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది. కన్సల్టేషన్ తీసుకొని కానీ నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్‌గా సప్లిమెంట్స్ గురించి నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్తే, ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, స్టాటిన్ డ్రగ్స్ వాడటం వల్ల మన శరీరానికి వచ్చే 2 మేజర్ ఎఫెక్ట్స్ గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. చనిపోయిన తర్వాత కొంతమంది స్వర్గానికి వెళ్తారంట, కొంతమంది నరకానికి వెళ్తారంట అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు తెలుసుకోలేని విషయం ఏంటి అంటే, చనిపోయిన వాళ్ళు ఎవరు తిరిగి బ్రతికొచ్చి నేను స్వర్గానికి వెళ్ళాననో, నేను నరకానికి వెళ్ళాననో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అది అందరికీ తెలుసు. బట్ దాని గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు బ్రతికున్నప్పుడు స్వర్గంలో ఉన్నావా, నరకంలో ఉన్నావా అనేది మాత్రం ఇంపార్టెంట్. అసలు బ్రతికున్నప్పుడు స్వర్గం ఏంటి, నరకం ఏంటి అనుకుంటున్నారు కదా! బ్రతికున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనంటే స్వర్గంలో ఉన్నట్టు లెక్క. బ్రతికున్నప్పుడు నువ్వు అనారోగ్యంతోటి, రకరకాల రోగాలతోటి రోజుకి 8-10 బిళ్ళలు, 15 బిళ్ళలు మందు బిళ్ళలు మింగుతా, చస్తా బ్రతుకుతా ఉన్నావు అనంటే నువ్వు నరకంలో ఉన్నట్టు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్దనేది ఎవడికి తెలీదు కాబట్టి బ్రతికున్నప్పుడు మాత్రమే మీరు స్వర్గంలో ఉండటానికి ట్రై చేయండి. కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి మార్కెట్‌లో స్టాటిన్ డ్రగ్స్ అనేవి మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తా ఉన్నారు. వాటిల్లో అటోర్వాస్టాటిన్, రోజ్వాస్టాటిన్, సిమ్వాస్టాటిన్, ప్రవాస్టాటిన్ ఇవున్నాయి. వీటిలో ముఖ్యంగా డాక్టర్స్ అటోర్వాస్టాటిన్, రోజ్వాస్టాటిన్ డ్రగ్స్‌ని ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల లాంగ్ టర్మ్‌లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. అయితే ఇక్కడ కొలెస్ట్రాల్‌కి డాక్టర్ మందులు రాయటానికి, వాటిని పేషెంట్లు రెగ్యులర్‌గా వాడటానికి ముఖ్య కారణం ఏంటంటే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. దానివల్ల హార్ట్ అటాక్ వచ్చి మనిషి చనిపోతాడు అనే ఒక భయాన్ని బలంగా బ్రెయిన్‌లో నాటుకుపోయింది జనాలల్లో. అది ఎంతలాగా అంటే, ఒక్కరోజు నువ్వు కొలెస్ట్రాల్ గోళీ ఏసుకోకపోతే గుండె చచ్చిపోతావు అన్నంతలాగా జనాలల్లో ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ భూతం అనేది పట్టింది. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పే పాయింట్ ఏంటి అనంటే, అసలు కొలెస్ట్రాల్ వల్ల మీకు ఆ ఫ్లాక్యూ అనేది ఫామ్ అయిపోయి బ్లడ్ వెజల్స్‌లో హార్ట్ అటాక్ రావటానికి మెయిన్ కారణం కొలెస్ట్రాలా? అసలు ఫ్లాక్యూ ఎందుకు ఫామ్ అవుతుంది? ఎలా ఫామ్ అవుతుంది? అనేది క్లియర్‌గా చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి. సబ్జెక్ట్ బోర్ అనుకోకుండా వినండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్లాక్యూ ఫామ్ అవ్వటం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఇట్స్ ఏ లెంథీ ప్రాసెస్. ఒక్క రోజులోనో, 2 రోజుల్లోనో, నెలలోనో, 2 నెలల్లోనో మీకు ఫ్లాక్యూ ఫామ్ అయిపోయి, సంవత్సరం, 2 సంవత్సరాల్లో ఫ్లాక్యూ ఫామ్ అయిపోయి, అది బ్లడ్‌కి అడ్డం పడి హార్ట్ అటాకులు, హార్ట్ డిసీజెస్‌లు రావు. మీకు ఫ్లాక్యూ ఫామ్ అవ్వటానికి మినిమమ్ 20-30 సంవత్సరాల టైం పడుతుంది. ఇంత టైంలో మీకు అది ఫామ్ అయిపోయి బ్లడ్ ఫ్లోకి అడ్డుకొని గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మరి ఈ ఫ్లాక్యూ ఫామ్ అవటానికి ముఖ్యంగా కారణం ఏంటి అనంటే, హై కొలెస్ట్రాల్ కారణం కాదు, హై బ్లడ్ ప్రెషర్ కారణం కాదు, హై షుగర్ లెవెల్స్ కారణం కాదు, ఇన్ఫ్లమేషన్ కారణం కాదు. మరి ఏంటి కారణం అంటే, మీకు బ్లడ్ వెజల్స్‌లో లోపల చివరి పొర ఉంటుంది. దాన్నే ఎండోథీలియం అని అంటారు. ఆ ఎండోథీలియం పొర డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు మీ బ్లడ్‌లో ఉండే ఎపోలిపోప్రోటీన్ బి, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను తర్వాత చెప్తాను.
ఇదేం చేస్తుంది అంటే ఎల్డిఎల్ని తీసుకొచ్చి అక్కడ డ్యామేజ్ అయిన పార్ట్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ అయిన ప్రదేశానికి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తూ ఉంటుంది. దానికి తోడు ఎడిషనల్గా మీ బాడీలో ఎక్సెస్ అయిన కాల్షియం ఏదైతే ఉందో అది కూడా వచ్చి అక్కడ చేరటం కారణంగా నిదానంగా మీకు ఫ్లాక్యూ ఫామ్ అయిపోయి బ్లడ్ ఫ్లోకి అడ్డం వచ్చి హార్ట్ డిసీజులు కానీ హార్ట్ అటాక్లు కానీ వస్తాయి. ఇది మెయిన్ మెకానిజం. అయితే ఇక్కడ బేసిక్ పాయింట్ రూట్ కాస్ ఏంటో తెలుసా? కొలెస్ట్రాల్ కాదు ఇక్కడ మెయిన్ రూట్ కాస్. ఇక్కడ రూట్ కాస్ ఏంటి అని అంటే మీకు ఆ ఎండోథీలియం ఆ పొర ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవ్వటం మెయిన్ రూట్ కాస్. అది డ్యామేజ్ అవ్వటం కారణంగానే మీకు అక్కడ ఫ్లాక్యూ ఫామ్ అవుతుంది. అది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అని అంటే దానికి కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మీలో ఎవరికైనా తెలియకపోతే నేను చాలా క్లియర్గా ఒక 15 నిమిషాలు వీడియో చేశాను, ఒకసారి అది చూడండి, అప్పుడు మీకు దాని గురించి అర్థమవుతుంది. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా 100కి 70 నుంచి 80% ఫ్లాక్యూస్ ఫామ్ అయిపోయి గుండె జబ్బులు వస్తున్నాయి. రిమైనింగ్ 20% ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే ఈ కొలెస్ట్రాల్ వల్ల అండ్ హై స్ట్రెస్ లెవెల్స్ ఇంకా ఇతర కారణాలన్నీ కూడా 20%లో ఉంటాయి. 80% కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్. దాని గురించి అయితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, ఎవ్వరూ మీకు చెప్పట్లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మీరు కొలెస్ట్రాల్కి మందులు వాడాలా లేదా అనేది మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. కొలెస్ట్రాల్కి ఆల్రెడీ మందులు వాడుతున్న వాళ్ళు కానీ రన్నింగ్లో రన్నింగ్లో ఉన్న వాళ్ళు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొలెస్ట్రాల్కి వాడే స్టాటిన్ డ్రగ్స్ వల్ల అసలు మన బాడీలో ఏం జరుగుతుంది. మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే హెచ్ఎంజి కోఎరెక్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయటం కారణంగా లివర్లోని కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని ఇది తగ్గిస్తుంది. నిజానికి 100కి 80% కొలెస్ట్రాల్ లివర్ నుంచి ప్రొడక్షన్ జరిగితే రిమైనింగ్ 20% మాత్రమే మనం తినే ఫుడ్లో నుంచి తయారవుతుంది మన బాడీలో. కాకపోతే లివర్లో తయారయ్యే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాని నుంచే మన బాడీకి కావలసిన హార్మోన్స్ అండ్ బైల్ యాసిడ్స్ సింథసిస్ అనేది జరుగుతుంది. వాటిల్లో హార్మోన్స్లో ముఖ్యంగా టెస్టోస్టిరాన్ అనే మెయిన్ హార్మోను మీకు తయారవ్వాలి మీ బాడీలో అంటే దానికి ఈ కొలెస్ట్రాల్ అనేది అవసరం. ఇప్పుడు రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అంటే ఈ స్టాటిన్ డ్రగ్స్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటోర్వాస్టాటిన్, రోజ్వాస్టాటిన్ లాంటి డ్రగ్స్ని రెగ్యులర్గా లాంగ్ టర్మ్ తీసుకోవటం కారణంగా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి రీసెర్చ్లు చెప్తున్నాయి. అలా టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ కనుక తగ్గిపోయాయి అని అంటే మీకు సెక్సువల్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, సెక్సువల్ డ్రైవ్ కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మరి ఇక్కడ మేము ఏం చేయాలండి మరి అంటే స్టాటిన్ డ్రగ్స్ మీకు కొలెస్ట్రాల్ ఉంది అని చెప్పేసి డాక్టర్ స్టాటిన్ డ్రగ్స్ రాశారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి ముందు మీరు ఒకసారి టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకోండి బ్లడ్లో. అవి ఎంత ఉన్నాయని చూసుకొని ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత 3 నెలలు ఇవి వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోండి టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్. టెస్ట్ చేసుకున్న తర్వాత ముందు చేసుకున్న రిపోర్ట్లో కంటే ఇప్పుడు చేసుకున్న రిపోర్ట్లో కనుక లెవెల్స్ మీకు రెడ్యూస్ అయ్యాయి అని అంటే ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అయినట్టు అర్థం. అప్పుడు మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి ఆల్టర్నేటివ్ మార్గం చూసుకోండి. మీకు కొలెస్ట్రాల్కి తగ్గించుకోవడానికి స్టాటిన్ డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఇది. రెండో మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మన బాడీలో కోఎంజైమ్ Q10 అనే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డెస్ట్రాయ్ అయిపోతుంది ఈ స్టాటిన్ డ్రగ్స్ వాడటం కారణంగా. అసలు ఇది ఏం చేస్తుంది ఏంటి అని అంటే ఇది మనకి న్యాచురల్గా మన బాడీలోని మైటోకాండ్రియాలో తయారవుతుంది. మన బాడీకి మెయిన్ ఎనర్జీ సోర్స్ ఏంటి? మైటోకాండ్రియానే కదా. అక్కడి నుంచే కదా మనకి బాడీకి మెయిన్ ఎనర్జీ జనరేట్ అయ్యేది. సో అయితే ఆ మైటోకాండ్రియాకే ఈ కోఎంజైమ్ Q10 అనేది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఇది డెఫిషియన్సీ అయితే మీకు అలసటగా ఉండటము, మజిల్ వీక్నెస్ ఉండటము ఇలాంటి లక్షణాలు అనేవి కనబడతా ఉంటాయి. అల్టిమేట్గా ఇది హార్ట్ మజిల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అది ఎలాగా అంటే హార్ట్ మజిల్కి మీకు ఎనర్జీ తగ్గిందనుకోండి, దాని ఫంక్షన్ అనేది ప్రాపర్గా అది చేయలేదు. హార్ట్ మజిల్ డిమాండ్కి తగ్గ ఎనర్జీ సప్లై కంటిన్యూస్గా మైటోకాండ్రియా అందించాలి అని అంటే మీకు మీ బాడీలో కోఎంజైమ్ Q10 లెవెల్స్ అనేవి బ్యాలెన్సింగ్గా ఆప్టిమల్ రేంజ్లో ఉండాలి. సో ఎవరైతే ఈ స్టాటిన్ డ్రగ్స్ రెగ్యులర్గా వాడతారో వాళ్ళకి
ఈ కోఎంజైమ్ Q10 అనే యాంటీ ఆక్సిడెంట్ డెస్ట్రాయ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీనిని రీప్లేస్ చేసుకోవాల్సిన నీడ్ అయితే ఉంది. దీని గురించి ఇంకా మీకు ఏదైనా కోఎంజైమ్ Q10లో ఏ ఫామ్ వాడాలి, ఎంత డోస్ వాడాలి అనేది కనుక కావాలి అనుకుంటే దాని గురించి క్లియర్‌గా నేను ఒక వీడియో చేశాను. ఒకసారి అక్కడ చూడండి. నేను పైన ఐకార్డ్‌లో ఇస్తాను. లేదు అనంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ చూడండి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరైనా సరే కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే స్టాటిన్ డ్రగ్స్ వాడే వాళ్ళు గానీ, లేదు అంటే గుండె బలహీనంగా ఉంది అని చెప్తుంటారు చాలామందికి డాక్టర్స్. అలాంటి వాళ్ళు కానీ కోఎంజైమ్ Q10 అనే యాంటీ ఆక్సిడెంట్‌ని వాడుకోవడం కారణంగా మీకు గుండెకి బలం చేకూరుతుంది. అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నేను ఇందాక చెప్పిన విధంగా కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.